హాయ్ అండి, ఇవాళ మనం చూస్తున్న ఈ ఏరియా మాచర్ల నుంచి సాగర్ రూట్ వెళ్తాం కదండి. హైవే చూపించండి. హైవేకి దగ్గరలో మనకి కమర్షియల్ గా ఒక ఫామ్ ల్యాండ్ అయితే వచ్చిందండి. ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ఇందులో మామిడి చెట్లు, ఫ్రూట్స్ చాలా రకాలు ఉన్నాయి. ప్లస్ ఫామ్ హౌస్ కూడా ఉందండి. ఎవరైతే ఇక్కడ స్టే చేయాలనుకుంటారో ఈ ఫామ్ ల్యాండ్ చూసుకుంటే అలాంటి వాళ్ళకి స్టేయింగ్ కి హౌస్ కూడా ఉంది. రండి చూద్దాం. మనకి ఈ ఫామ్ ల్యాండ్ వచ్చేటప్పటికి పక్కనే జగన్ కాలనీకి కొంచెం డిస్టెన్స్ లో ఉందండి. రైల్వే స్టేషన్ కి పక్కన కమర్షియల్ గా యూజ్ చేసుకునే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. ఎవరైనా ఇది కన్వెన్షన్ హాల్ గా మార్చుకోవాలన్నా లేదా చిన్న వెంచర్ గా డెవలప్ చేసుకోవాలన్నా కూడా చాలా బాగుంటుంది. ఫామ్ ల్యాండ్ లో అలాగే ఉంచుకోవాలన్నా ఆల్రెడీ 5 years మొక్కలు, మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు, లోపల రకరకాల ఫ్రూట్స్ ఉన్నాయండి. ఆ ఫ్రూట్స్ పేర్లు ఏంటి, లోపల ఫామ్ హౌస్ ఎలా వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు, ఆ మెయింటెనెన్స్ అంతా కూడా తెలుసుకుందాం రండి. ఒక్కసారి కింద లేవా? ఓకే. ఈ మామిడికాయ ఏమంటారండి ఒకసారి? మామిడి అండి ఇది. పునాస మామిడి సంవత్సరానికి 2 కాపులు కాస్తుందండి. ఇది కాయ పచ్చడి మంచిగా ఉంటదండి. పచ్చడి కాయలే బాగుంటదండి. సంవత్సరానికి 2 కాపులు పండితే తీయగా ఉంటాయి. కాపు కూడా మంచిగా ఉంటుంది. ఈ చెట్లు ఎన్ని ఉన్నాయండి? 3 చెట్లు అండి. ఈ 3 చెట్లు. ఇంకెన్ని రకాలు ఉన్నాయండి? మొత్తం 4-5 రకాలు ఉన్నాయండి మన దగ్గర. మామిడిలో 5-4. ఓకే. ఇవన్నీ చెట్లు ఉన్నాయండి? ఇది ఒకటే చెట్టు. ఇది మళ్ళీ అక్కడ ఒక చెట్టు ఉందండి. అది ఒక రకం అండి. కాస్తుందండి. అది అదొక రకం. ఇది బంగినపల్లి అండి. బంగినపల్లి. మనకి మామిడి చెట్లు మట్టికి ఎన్ని ఉన్నాయండి ఈ ల్యాండ్ లో? 80 చెట్లు ఉన్నాయండి మొత్తం. మామిడి చెట్లు మట్టికి 80 చెట్లు ఉన్నాయి. ఓకే. ఏమో 6 సంవత్సరాల మొక్కలు అండి. ఇవి పెద్దవి. అవే 4 years 4 సంవత్సరాల మొక్కలు. 6 సంవత్సరాల మొక్కలు, 4 సంవత్సరాల మొక్కలు ఉన్నాయి. పంట బాగానే వచ్చింది. పంట బాగానే వస్తుంది. అండి ఏమి ఇంకా చూద్దామండి. 2 రకాలు చూసామండి. మంచి మామిడికాయలు ఇవాళ ఎన్ని రకాలు ఉన్నాయో మీతో పాటు నేను కూడా తెలుసుకుంటాను అండి. ఇవేంటి? ఇవి కూడా రసాలే. గుత్తులుగా రాస్తాయి. ఈ సంవత్సరం కొంచెం తగ్గింది. సంవత్సరం బాగా వచ్చింది. ఓకే. ఇవి సంవత్సరానికి ఒక పంట, 2 పంటలు అండి? ఒక పంటే వస్తుంది. రసాల్లో ఇవి కూడా ఒక రకం. ఒక రకం అండి. ఓకే. అది వచ్చేసి యాపిల్ అండి. వాటర్ గ్రీన్ యాపిల్ అంటారు. వాటర్ గ్రీన్ యాపిల్ అంటే మన దేశంలో పండదు కదా, మనకి ఇక్కడ పండదు కదా, కానీ ఇక్కడ మీరు వేసారు. ఇదిగోండి మొక్క, ఇదిగోండి చిన్న చిన్న కాయలు, పిందెలు ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి వాటర్ గ్రీన్ యాపిల్. వాటర్ రెడ్ యాపిల్ అండి. ఇది రెడ్ గా వస్తాయండి. ఇట్లా రెడ్ వస్తాయి. ఈ సైజ్ వస్తాయి. చూస్తున్నారు వాటర్ రెడ్ యాపిల్ అండి. ఇదిగోండి వాటర్ రెడ్ యాపిల్ అండి. ఇది షుగరు, బీపీ, అల్సర్, క్యాన్సర్ చాలా రకాలకు పనిచేస్తుందండి. చాలా ఆరోగ్యానికి చాలా మంది అండి. సంవత్సరానికి 1 కాపే కాస్తుందండి. ఇది ఎంత పంట వచ్చిందండి? ఇప్పుడు అంతా చెట్టు నిండా కాపు పంట బాగానే వస్తుంది అండి. మామూలుగా ఎన్ని చెట్లు ఉన్నాయండి? ఒక చెట్టు అండి. ఇది ఒక చెట్టు. వాటర్ రెడ్ యాపిల్ ఒక చెట్టు, గ్రీన్ యాపిల్ ఒక చెట్టు. ఈ 2 మొక్కలు. ఇలాగంతా కూడా పంట బాగానే వస్తుంది. ఇదిగోండి కాయలు. ఫామ్ ల్యాండ్ గా ఎవరైతే ఉంచుకొని సాగు చేసుకోవాలనుకుంటున్నారు కదా, వాళ్ళంతా కూడా 5-6 సంవత్సరాలుగా మంచి పంట వేసి పెంచుతున్నారండి. ప్రతి సంవత్సరం కూడా పంట బాగా వస్తుంది. ఎవరు కూడా మిస్ అవ్వద్దు. రకరకాల ఫ్రూట్స్, డిఫరెంట్ ఫ్రూట్స్, హెల్దీ ఫ్రూట్స్ ఉన్నాయండి. రేర్ ఫ్రూట్స్ చెట్టు. ఫుల్ రెడ్ వస్తాయి. ఇవి మామూలుగా ఇట్లా కొరుక్కొని చేసేసండి. చాలా ఆరోగ్యానికి మంచిదండి. ఏమి మెడిసిన్ ఏం చల్లరు కదండి? ఏం లేదు. ఆర్గానిక్, ఓన్లీ ఆర్గానిక్ పంటేనండి. ఇప్పుడు ఆర్గానిక్ పంట. మేము అంతవరకు మందులు కొట్టారు. ఓన్లీ ఎరువు ఒకటే వేస్తాం. ఆర్గానిక్ పంట. ఓకే. కొనుక్కొని తినచ్చు. ఇంకా ఏమేమి రకాల పంట ఉన్నాయో చూద్దాం రండి. ఇక్కడ నుంచి అండి ఈ చెట్టు, ఏ చెట్టు అడుగుదాము. కానీ దేనికి పనికి వస్తే నాకు అర్థం కాలే. మామూలుగా ఫ్రూట్ పేరు చెప్పండి. ఫ్రూట్ బతాడి బతాడి ఇలా వస్తాయి. కాయ సైజు వస్తాయి. లోపల తోలు వేస్తే బత్తాయి కాయ అంతే ఉంటది. లోపల తిమ్మిగా పుల్లగా తీయగా ఉంటది. సప్పగా. డిఫరెంట్ ఫ్రూట్. ఇది ఒక రకం. అదే రండి. మన ఫామ్ ల్యాండ్ లో ఇప్పటికి ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని చూద్దాము. ఇది లక్ష్మణ ఫలం అండి. ఇది లక్ష్మణ ఫలంగా కాపు రాలేదండి. ఇప్పుడు రామఫలం, సీతాఫలం, లక్ష్మణ ఫలం, హనుమాన్ ఫలం లాగానే ఇది రామఫలం. ఇది రామఫలం. 3-4 రకాలు. సీతాఫలం, హనుమాన్ ఫలం, లక్ష్మణ ఫలం, రామఫలం. అయితే ఇది రామఫలం. ఈ చెట్టు ఇంకా కాపు రాలేదండి. ఉసిరి చెట్టు అక్కడ చూడండి. ఉసిరికాయలు కూడా మొత్తం కలిసింది.
పంటలు రకరకాల పంటతోనండి ఉన్న ఎకరంలోనే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి. గత 6 సంవత్సరాలు అది ఇందాక మాకు ఇచ్చిన మిల్క్ ఫ్రూట్ అదే కదా, చాలా స్వీట్ గా ఉంది. స్వీట్ గా ఉంటది మిల్క్ ఫ్రూట్ అండి ఇది. ఇది అరుదైన పంట, మన ఆంధ్రాలో లేదండి ఇది ఇక్కడ. మా దగ్గర ఒక్క చెట్టే ఉన్నదండి ఇది. కాయలు భలే మధురంగా ఉంటాయండి. ఎన్నేళ్ళు అవుతుందండి ఈ చెట్టు వేసి? 7 years అయిందండి. 7 years. ఈ సంవత్సరం కొద్దిగా కాపు వచ్చింది. నెక్స్ట్ ఇయర్ బాగా వస్తుందండి ఇది. సరేనండి, బాగుంది. ఈ స్వీట్ మేము తిన్నాం కూడా, చాలా బాగుంది. నిన్న మీరు ఇచ్చారు కదా ఫ్రూట్, బాగుంది. ఇక్కడ కమలా చెట్టు అండి అది. ఊరికి ఇక్కడ ఉంచుందాం నేను చాలు. ఇది కమలా చెట్టు అని చెప్పేసి ఇది. ఇదేం చెట్టు అండి? ఇది కమలా అండి. మంచి మధురంగా ఉంటాయి. పోయిన సంవత్సరం కూడా కాసిందండి. ఈ సంవత్సరం లైట్ గా వచ్చిందండి మళ్ళీ కాపు. కమల ఓకే. ఇంకా పంట అయిపోయినట్టుంది కదండి? రాలేదు ఇంకా, అసలు సంవత్సరం రాలేదు. ఓకే. పోయిన సంవత్సరం కాసింది, ఈ సంవత్సరం కాయలేదండి. నాటు ఉసిరి, అది హైబ్రిడ్ ఉసిరి అండి. అది హైబ్రిడ్ ఉసిరి. దాన్ని అటువైపు ఏమేమి ఉన్నాయి ఇంకా డిఫరెంట్ ఫ్రూట్స్ ఇటే కదండి ఉంది, అటంతా మామిడి చెట్లేగా. ఇది నేరేడు, అది కూడా నేరేడు అని చెప్పి. ఇది నేరేడు టైం అయిందండి. ఇది నేరేడు చెట్టు. ఏది నాటు నేరేడా లేకపోతే హైబ్రిడ్ నేరేడా అండి? హైబ్రిడ్ నేరేడు. హైబ్రిడ్ నేరేడు కానీ చాలా తీయగా ఉంటాయి. పోయిన సంవత్సరం కాసింది, బాగా ఈ సైజు కాయ వచ్చి. ఇది మంచి తీపండి కాయ. ఎన్ని సంవత్సరాలు చెట్టు అండి? ఇది 6 years. 6 years. 6 years. అన్ని కూడా మీరు ఉండి మెయింటెనెన్స్ చేస్తున్నారు బాగా, రకరకాల డిఫరెంట్. అవును, చాలా ఇంట్రెస్ట్ గా మేము చేయబట్టి ఇలా ఉందండి. అవును, అర్థం అవుతుంది. ఊళ్ళో కూడా పెట్టారు మేము. మొత్తం నేనే చేసుకుంటా, కలుపులు గాని ఏదైనా గానీ మంచి అయినా చెప్పి అంతా మొత్తం నేనే చూసుకుంటానండి. చుట్టూతా వాల్ కట్టించారు చక్కగా, దీని మెయింటెనెన్స్ ఎవరు రాకుండా. ఇంకేమేమి రకాలను వేసిద్దాం మేము. పెద్ద నిమ్మ, బద్ద నిమ్మకాయ అంటారు, నారింజకాయ. మనం పచ్చళ్ళు పెట్టుకుంటాం కదండి, నిమ్మకాయ పచ్చళ్ళు పెట్టినట్టు ఈ దీంతో కూడా పచ్చళ్ళు పెట్టుకుంటాం. ఈ కాయతో ఈ సైజు కాయ అన్నమాట. ఇది దెబ్బకాయ. దెబ్బకాయ దెబ్బకాయ చెట్టు అండి. ఇది 1 సంవత్సరం అవుతుందా 2 సంవత్సరాలు అవుతుందండి? 1 year అవుతుంది. పంట వచ్చేటానికి ఇంకా టైం పట్టింది. ఇది సీతాఫలం చెట్టు అనుకుంటా కదండి? సీతాఫలం చెట్లు ఎన్ని ఉన్నాయండి? సీతాఫలం 3 ఉన్నాయండి. ఓకే. ఇక్కడ వచ్చి లోపల ఉన్నాయి 2. సీతాఫలం ఇప్పుడే పిందెలు పడుతున్నాయి. ఇవి ఎన్ని చెట్లు? ఇది ఎన్ని చెట్లు ఉన్నాయండి? ఎన్ని సంవత్సరాల మొక్క? ఇది 3 సంవత్సరాల మొక్కనండి ఇది. ఓకే. 3 చెట్లు ఉన్నాయి. అది వచ్చేసి రామఫలం మొక్క. రామఫలం మొక్క. అంజూరా అంటే మనం డ్రై ఫ్రూట్ తింటాం చూడండి. కాయ కూడా పండితే చూపిద్దాం చూస్తున్నాం. ఇది అంజూరా అండి. అంతా పచ్చికాయ ఉంది, పండలేదు ఇంకా. అంజూరా చెట్టు అంటండి, బాగుంది చూడండి. చిన్న చిన్న కాయలు వస్తా. వీటిలో నుంచి మనకి బ్లడ్ సర్కిల్ కి, బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కి, బ్లడ్ ప్యూరిఫై కి అంజూరా వాడతాం కదా, అది ఈ చెట్టేనండి. ఆ చెట్టు కూడా ఈ ఫామ్ లాన్ లో ఉంది. ఇంకోండి 2 చెట్లు ఉన్నాయి. ఇవి ఎన్ని సంవత్సరాల మొక్కలండి? 4 సంవత్సరాలు ఉన్నాయి. ఓకే. ఎక్కువ చిలకలు తినేస్తున్నాయండి. చిలకలు తినేసేస్తున్నాయి. వాటికి కూడా బ్లడ్ ప్యూరిఫై బ్లడ్ కావాలి కదా, అందుకని తినేసేస్తున్నాయి అనమాట. చిట్టి జామ భలే ఉన్నాయండి, చిట్టిగా. చిట్టి జాములు అండి. ఇది మా మనవరానికి చాలా ఇష్టమైన ఫ్రూట్ అండి ఇది. ఈ ఫ్రూట్ మా మనవరాలు అమ్మోదు తాత అంటది, నాన్నయ్య అంటది. ఫ్రూట్లు బాగా ఇష్టంగా తింటది. చిట్టి జాములు పుల్ల పుల్లగా తీయగా ఉంటాయండి. ఇవి బాగుంటాయి. రెడ్ వస్తాయి, ఎర్ర రంగు వస్తుంది. ఇది కలర్ బాగుంటాయండి. ఓకేనా? తినండి చిట్టి జాములు. ఇంత చిన్నది కూడా పండిందండి, చక్కగా భలే మెత్తగా ఉంది. పులుపు తీపి ఉంటుంది, వగరగా బాగుంది. బాగుంటుందండి కాయ మనకు. ఇది అరుదైన కాయ, ఎక్కడ లేదండి. ఇది మన ఆంధ్రలో ఎక్కడో ఉంటుంది, ఒకటారా మన తోటలోనే ఉందండి ఇది. అదే చిట్టి జామ అంటే నేను ఫస్ట్ టైం చుట్టాం. ఇంత చిన్న కాయ కూడా చాలా తీయగా వగరగా పుల్లగా బాగుంది. చాలా మంచిగా. ఇవి పెద్ద రసాలండి. పచ్చడి మామిడికాయలు మనం పచ్చడి పెట్టుకోవచ్చు. ప్లస్ మళ్ళీ పండితే
తీయగా ఉంటాయి, పెద్ద రసాలు. రసాలు అంటారు కదా, పెద్ద రసాలు, చిన్న అదేలేండి రసాలు. ఆ. ఆ కాయ అండి ఇది. జలాలు ఏదో అంటారు జలాలు something. వేరండి. జలాలు మనం ఫస్ట్ చూసాం, జలాలు అవి. ఓకే. ఇవి పెద్ద రసాలు, మనం తినటానికి బాగా ఉంటాయి పండితే. ఓకే. పండకపోతే పచ్చికాయ, ఈ సైజు కాయ పచ్చడి పెట్టుకోవడానికి పనికి వస్తాయండి. ఈ చెట్టు ఎన్ని సంవత్సరాలు మొక్కండి? ఇది 4 years అయింది. ఇది కూడా 4 years. మెయింటెనెన్స్ అయితే బాగా చేస్తున్నారండి. ఇవన్నీ 4 years చెప్పానండి. ఇవన్నీ ఓకే. బంగినపల్లి అండి. ఇవన్నీ బంగినపల్లి. బంగినపల్లి చెట్లు కాయలు కూడా చూడండి. 4 సంవత్సరాల పంట. 4 సంవత్సరాల చెట్లకి ప్రతి సంవత్సరం రెండు పంటలు వస్తాయంట. ఒక పంట, ఇది ఒక పంటే. బంగినపల్లి ఒకటే పంట. బంగినపల్లి ఒకటే పంట. చూడండి చాలా చక్కగా మెయింటెనెన్స్ చేస్తున్నారు. రకరకాల వాటర్ రెడ్ యాపిల్. వాటర్ రెడ్ యాపిల్ అని చెప్పి మనకి మాకు ఇచ్చిన ఫ్రూట్ పేరు అది మిల్క్ ఫ్రూట్. వాటర్ రెడ్ యాపిల్, మిల్క్ ఫ్రూట్ ఇలా డిఫరెంట్ అండి. చిన్న చిన్న జామకాయ చెట్లు, చిట్టి జామలు, ఉసిరికాయలు, ఇలాగా కొబ్బరి చెట్లు, మనకి రకరకాలుగా ఈ ఫామ్ ల్యాండ్ లో అనేది సాగు చేయటం అవుతుందండి. చాలా చక్కగా మెయింటెనెన్స్ చేస్తున్నారు. ఇప్పుడు తీసుకునే వాళ్ళకి ఏంటంటే ఇవంతా స్థలంతో పాటు ఒక ఆపర్చునిటీ ఏనండి. ఎందుకంటే ఇంత పంటని మనం ఇన్నాళ్ళు మెయింటైన్ చేయాలని అంటే చాలా కష్టం. ఇప్పుడు ఎటు ఇవి ఫామ్ లో ఉన్నాయి, ప్రతి చెట్టు కూడా పెరిగి 6-5 సంవత్సరాలు అవుతుంది, పంట వస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా అదొక ప్లస్ అవుతుందండి. ఎవరైతే ఈ ఫామ్ హౌస్ పూర్తి డీటెయిల్స్ కావాలనుకున్నారో వాళ్ళు ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ అవ్వండి. ఎవరు కూడా మంది 1 ఎకరం పొలం అండి. ఇది చుట్టూ కాంపౌండ్ వాల్ ఉందండి ఎకరానికి. మనకు కరెంటు సపరేట్ కరెంట్ అండి, సపరేట్ బోర్ ఉందండి. 2 ఇంచుల వాటర్ వస్తాయండి. ఇది 2.5 సెంట్లలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉందండి. మరియు చెట్లు, మామిడి చెట్లు 80 చెట్లు ఉన్నాయండి. వాటర్ యాపిల్, గ్రీన్ యాపిల్, రెడ్ యాపిల్, కమల, పత్తాడి, మామిడి 80 చెట్లు ఉన్నాయండి. కొబ్బరి చెట్లు ఒక 40 చెట్లు కొబ్బరి చెట్లు ఉన్నాయండి. చుట్టూతా ఉన్నాయండి. పోతే నేరేడు ఉందండి, పనస ఉంది, పునాస మామిడి అండి, చిట్టి జాములు ఉన్నాయి, గ్రీన్ రెడ్ యాపిల్, వాటర్ యాపిల్, అన్ని మొక్కలు ఉన్నాయండి. వెరైటీ మొక్కలు ఉన్నాయండి. మిల్క్ ఫ్రూట్ కూడా చాలా మధురమైన ఫ్రూట్ అండి. మన ఇండియాలో లేదండి అది. ఏదో ఒక మొక్క వేసామండి, అది సక్సెస్ అయింది. కాపు కూడా బాగానే వచ్చిందండి. ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ఉందండి. 7 years నుంచి ఇక్కడే ఉంటూ నేనే స్వయంగా వర్కర్స్తో కూడా పని లేకుండా చాలా ఇంట్రెస్ట్గా ఈ పొలం మీద నేను చేస్తున్నానండి. ఇప్పుడు ఈ వెంచర్ లో ఈ పొలంలో, ఈ పంట పొలంలో ఫామ్ ల్యాండ్ లో మనకి మామిడి చెట్లు రకరకాల పంటలు ఎలాగైతే ఉన్నాయో ఇప్పటి నుంచి 7 సంవత్సరాల నుంచి ఈ పంటనంతా చాలా చక్కగా మెయింటెనెన్స్ చేస్తున్నారు. సార్ అయితే వాళ్ళ బాబు దగ్గరికి వెళ్ళిపోదాము, ఇక అంటే ఏదైనా 70+ వచ్చింది, బాబు దగ్గరికి వెళ్ళిపోదామని అని చెప్పి ఈ ఫామ్ ల్యాండ్ సేల్కి అయితే పెట్టారండి. చక్కగా ఇక్కడ ఉండి మెయింటెనెన్స్ చేసుకునే వాళ్ళకి బాగానే ఉంటది. లేదు ఇది ఫామ్ ల్యాండ్ నుంచి కన్వెన్షన్ గా ఫంక్షన్ హాల్ గాను ప్లస్ ఏంటంటే ఒక చిన్న వెంచర్ గాను స్టార్ట్ చేసుకునే వాళ్ళకి కూడా చాలా బాగుంటది. ఎందుకంటే మనకి నాగార్జున సాగర్ హైవే పక్కనేనండి. ఈ రూట్ పక్కనే మనకి ఈ వెంచర్ వచ్చేటప్పటికి, ఈ ఫామ్ ల్యాండ్ వచ్చేటప్పటికి ఎవరు కూడా మిస్ అవ్వద్దండి. 2.5 సెంట్లో హౌస్ కూడా ఉంది. ఇక్కడ ఉండి సాగు చేసుకోవాలనుకున్న వాళ్ళకి నెగోజియేషన్ ఉండిద్ది. సెంట్ వచ్చేటప్పటికి 1,20,000 పడుతుంది. 1 ఎకరం అండి 1,20,00,000 చెప్తున్నారు. నెగోజియేషన్ ఉండిద్ది. డోంట్ మిస్. ఈ ఫ్రూట్ మిల్క్ ఫ్రూట్ అండి, చాలా బాగుంది. నేను ఫస్ట్ చూసేటప్పుడు ఎలా ఉండిద్ది అనుకున్నా, టేస్ట్ చేసాక అయితే చాలా బాగుందండి. ఈ వెంచర్కి అయితే సపరేట్గా 24 hours కరెంట్ అవైలబుల్గా ఉందండి. సపరేట్ ట్రాన్స్ఫార్మర్ ఉంది. ఎవరు కూడా మిస్ అవ్వద్దు. మంచి పంట అండి, ఆర్గానిక్ పంట. ఎక్కడ కూడా మందులు యూజ్ చేసింది కాదు, ఆర్గానిక్ పంట. చాలా బాగా ఇప్పటి వరకు మెయింటైన్ చేశారు. మీరు కనుక ఎవరైతే ఫామ్ ల్యాండ్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటారో అలాంటి వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. డైరెక్ట్గా ఓనర్ నెంబర్ని మెన్షన్ చేసామండి. డోంట్ మిస్. మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.